నమస్తే. అన్‌స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం, సుస్వాగతం. సండే ఎపిసోడ్ సీత అండ్ సండే ఎపిసోడ్లో బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. దెన్ మనం మండే ఎపిసోడ్లోని సీత అండ్ నైనిక ఇంకా ఏడుపు మూడ్లోనే ఉన్నారు. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎవరు వాళ్ళని ఊరికపడడానికి పెద్దగా రాలేదు. ఒక నిఖిల్ మాత్రం మంచినీళ్ళు ఏవో తెచ్చిపెట్టాడు. వాళ్ళిద్దరు మాటలు ఏంటంటే నో స్కోప్ ఫర్ గుడ్ అన్నది. అంటే మంచితనానికి అసలు ఇప్పుడు ఈ రోజులు కావు. ఆస్కింగ్ గాడ్ టు గివ్ అస్ ద స్ట్రెంగ్త్. ఈ ఈవిల్ అంతా అంటే చెడు మీద మనం ఫైట్ చేయాలి, గెలవాలి అంటే మనకి బలం ఇమ్మని, మానసిక బలం ఇమ్మని ఇద్దరు కోరుకుంటున్నామని అన్నారు. అప్పుడు నైనిక అన్నదన్నమాట. అందరినీ నమ్మింది. తను కూడా ఇంకా ఏడుస్తుంది. ఆ ఏడు మూడ్లోనే ఉన్నారు. బేబక్క మనకి తెలియదు కానీ అంటే ఎపిసోడ్స్లో చూపించలేదు. బిగ్ బాస్ కన్వీనియంట్గా ఉండడానికి కొంతమంది స్క్రీన్ స్పేస్ని కట్ చేసేస్తుంటాడు బిగ్ బాస్ టీం వాళ్ళు. నేనిక అన్నది అందరినీ నమ్మింది పాపం అని. వాళ్ళందరూ చాలామంది కనెక్ట్ అయ్యారు బేబక్కకి. ఎందుకంటే కొంచెం ఎల్డర్లీ పర్సన్, మంచి జీవితాన్ని చూసినది, కష్టసుఖాలు ఒడిదుడుకులు అన్నీ ఫేస్ చేసి ఇప్పుడు తన కాళ్ళ మీద నిలబడిన ఒక మహా వెళ్ళాలనే చెప్పాలి. తను కష్టాలు ఏం బయట చెప్పుకోదు. హస్బెండ్ లేడు, పిల్లలు లేరు. బట్ స్టిల్ ఇండివిజువల్గా తను ఏం కరెక్ట్ అనుకుంటుందో, సమాజంలోని ఏమైనా ఉన్నా ఆ విషయాల్ని షార్ట్స్గా చేసుకొని యూట్యూబ్లో చాలా ఫేమస్ అనే చెప్పాలి బేబక్క. బట్ బిగ్ బాస్లోని తను మొహమాటం వల్ల కొన్నాళ్ళు నోరిప్పలేదు. యాక్చువల్లీ ఏదిన్నా మంచి చెడు టకా మొహం మీద అడిగేసి దాని మీద ఒపీనియన్ చెప్పే మనిషే. కానీ ఎందుకో 2-3 రోజులు మొహమాట పడింది. ఎందుకులే 100 రోజులు కలిసి ఉండాలి కదా అని మొహమాటం, లేకపోతే ఏదో సేఫ్ సైడ్ అన్నట్టు ఉన్నది. ఎప్పుడైతే బాగా ఎఫెక్ట్ అయిందో ఓపెన్ అప్ అయి వెంటనే ఎలిమినేట్ అయిపోయింది. సో ఎందుకు ఇదంతా చెప్పానంటే చాలామంది ఏడ్చారు. ఫస్ట్ వీక్ అంటే జనరలీ ఉండదు. అంటే ఈవిడ వెళ్ళిపోవాలని ఎవరు గట్టిగా అనుకోలేదు, సోనియా తప్ప నేను అనుకోవడం. అయితే ఇంకో దగ్గర సోనియా, అభయ్, నిఖిల్ అండ్ సమ్వన్ ఎల్స్, మణికంఠ కూడా మాట్లాడుకుంటుంటే డిస్కషన్ ఏంటంటే పడి నవ్వుకుంటున్నారు. మనకి ఆ సీన్ చూపించేసరికి సోనియా ఏమో ఆ పిల్లోస్ మీద హార్ట్ షేప్ ఇలాగా డ్రా చేస్తుంది. వీళ్ళందరూ బేబక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారని వీళ్ళు నవ్వులు ఆపాక కొంచెం అర్థం అయ్యింది. నాకు ట్రై చేశాను. అందరినీ రోడ్డు మీద పడేసింది. అంటే ఏంటి, ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ మీద నాగార్జున గారు ఒక బోర్డు పెట్టి ఆ బిగ్ బాస్ హౌస్లోంచి రోడ్డు మీద ఎవరిని పడేస్తావు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నావంటే అబ్బాయిని, మణికంఠని, సోనియాని ఫస్ట్ పెట్టింది, నిఖిల్ని కూడా పెట్టింది బేబక్క. సో దాన్ని సిగ్గుపడాల్సింది పోయి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అబ్బా మణికంఠ అయితే వాడి రియాక్షన్ చూడాల్సింది పాపం. నూనుకొని ఆశ్చర్యపోయాడు. నాన్న నువ్వు బాగా ఆడాలి అని నామినేషన్స్లో చెప్పింది, వెళ్తూ చెప్పింది. హక్ చేసుకున్నాడు. వెనక కామెంట్ చేసిన ఈ అబ్బాయి వారం రోజులు ఈ అబ్బాయి ఏడుపులు గోలల్లోనే పోగొట్టుకున్నది. వాడికి అవకాశం ఇచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత వెజిటబుల్స్ కట్ చేస్తున్నాడు కిచెన్లో. బేబక్క 4 పూట్ల వారం రోజులు వంటలు వండి టైంకి ఇవ్వలేదని కామెంట్లు కూడా ఫేస్ చేస్తూ, లేటుగా వచ్చింది కాబట్టి ఫుడ్ కుక్కర్ సమంగా మూత తీయలేదు కాబట్టి నెగ్లిజెంట్, ఇర్రెస్పాన్సిబుల్ అని నామినేషన్స్ కూడా ఫేస్ చేసిన బేబక్కని సదరు మణికంఠ గారు వారం రోజులు ఏడ్చి దాంట్లోంచి ఆ మత్తులోంచి బయటకు వచ్చి ఇలా గరిట తిప్పేస్తుంది, ఏంటో బిల్డప్ ఇస్తుంది, ఒళ్ళు మండుతుంది, నాకు వంటంతా తనే చేసినట్టు బిల్డప్ ఇస్తుంది అని మాట్లాడుతుంటే నాకు మాత్రం అది చూసి ఒళ్ళు మండిందండి. మీకు ఎలా అనిపించిందో కానీ. అసలు వారం రోజులు అసలు మన లోకంలో లేడు, మన ఇంకో లోకంలో తీసుకెళ్ళాడు ఆ అబ్బాయి ఏడుపులు మొరలు ఫ్లాష్ బ్యాక్లతో. నాకైతే ఇది కంటిన్యూ అవుతుంది మాత్రం ఇంక బిగ్ బాస్ ఎలా చూస్తానో అని అనిపించింది నాకు. నెక్స్ట్ వీళ్ళు మాట్లాడుకుంటుంటే నెక్స్ట్ ఇంకో డైనింగ్ హాల్ దగ్గర నైనిక, విష్ణు, ప్రేరణ కూడా ఉంది. మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే విష్ణు కొంచెం బోల్డ్ కదా, అక్క అనుకోలేదు, బేబక్క వెళ్తుంది అనుకోలేదు, నేను ఇంకోళ్ళు అనుకున్నానంటే అందులో దాపరికేం లేదు, సోనియా అనుకుంది. అంటే ఆమె అవ్వాలని అనుకున్నాను అంటే ఈ అమ్మాయి అంటుంది నైనిక అవ్వదు ఆమె అవ్వదు, అన్నీ రెడీ చేసుకొని వచ్చారు వీళ్ళందరూ అని మనకు అర్థం అవునట్టు చెప్తుంది. ఎలిమినేట్ అవ్వదు.
క్లాన్ వీళ్ళది చూస్తుంటూ ఇంకా పెద్దది అవుతుంది, లగ్జరీస్ అన్నీ వాళ్ళకి వస్తాయి అంటే వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకొని అన్నీ అరేంజ్ చేసుకొని వచ్చారు అన్న గూఢార్థంతోనే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంతా ప్రిపేర్ అయిపోయి ఉంది వీళ్ళ కోసం, అంటే గ్రౌండ్ ప్రిపేర్ అయింది, అందుకే అంత డామినేట్ అయ్యి అలా మాట్లాడుతున్నారు. ప్రేమ కూడా అంతా ప్రిపేర్ అయిందని అంటున్నారు అన్నమాట. ఈలోగా కొంచెం ఇండైరెక్ట్గా వాళ్ళ రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడుకున్నారు, నిఖిల్ను సోనియా గురించే. అయితే ఈలోగా ప్రేరణ వచ్చి నేను అయితే బేబక్కి వెళ్తుంది అనుకోలేదు అని ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరికి కూడా ఆవిడ మీద ఏం కక్ష లేదు ఎక్సెప్ట్ సోనియా. అయితే క్లాన్ కూడా తయారయ్యింది అని ఇండైరెక్ట్గా మాట్లాడుకున్నారు. క్లాన్ ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక గ్రూప్ అయిపోయారు, గ్రూప్గా ఆడుతున్నారు అని. ఎవరు? పృథ్వీ, అభయ్, నిఖిల్, సోనియా ఆల్రెడీ గ్రూప్ అయిపోయారు. సో ఏ చెట్టుకి చందన్ కాకులు ఎవరంటే మణికంఠాన్ని నబీల్, వాళ్ళిద్దరు ఇంకో దగ్గర మాట్లాడుకున్నారు. బాబోయ్ ఏంటి ఎవరిని నమ్మలేకపోతున్నాం అంటే ఇవన్నీ పాలిటిక్స్, ఎంత పాలిటిక్సో, టీం అప్పుడే గ్రూప్ అయిపోయారు. నబీల్ అంటున్నాడు గ్రూప్ అయిపోయారని. వాళ్ళ పాత సీజన్లో అయితే యాక్చువల్లీ నామినేషన్స్ గురించి ఎలిమినేషన్ గురించి అయినా నామినేషన్స్ గురించి అక్కడ యాక్చువల్లీ డిస్కషన్స్ చేసుకోకూడదు, నాట్ అలౌడ్ యాక్చువల్లీ. కానీ ఈ సీజన్లో అందరూ నామినేషన్స్ గురించి, ఎవిక్షన్ గురించి ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారు. మొన్న ఎవిక్షన్ గురించి కొంచెం ఏదో సీక్రెట్గా నోరు మధ్య పేర్లు కూడా అనుకున్నారు. అయితే ఇక్కడ ప్రేరణ అడుగుతుంది యష్మిని, నువ్వు నామినేషన్ గురించి ఏం ఆలోచించావు అంటే, విష్ణు అనుకుంటున్నాను, నైనిక ఇస్ మై లాస్ట్ ఆప్షన్, ఏదో చక్కగా మాట్లాడేసుకుంటున్నారు, చాలా క్యాజువల్గా మాట్లాడేసుకుంటున్నారు. ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఈ సీజన్లో. అయిన తర్వాత ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మాట్లాడితే పనిష్మెంట్స్ ఇచ్చేవారు, అవి రాలేదు. కానీ నాగార్జున గారితో వీకెండ్లో చెప్పించి దానివల్ల ఎన్నో పాయింట్స్ డబ్బులు కట్ అయ్యాయి. 5 lakhs ఇచ్చేవారు కదా, దానికి ఆల్మోస్ట్ 2 lakhs కట్ చేశారు. ఈ రూల్స్ బ్రేక్ చేసిన దానికి పనిష్మెంట్లు అవి ఏం లేవు, ఎందుకంటే క్యాప్టెన్స్ అని లేరు కదా, అందుకని అయి ఉంటుంది. ఇమ్యూనిటీ లేదు ఉండదని అన్నారు, కానీ యష్మికి ఇమ్యూనిటీ ఇచ్చారు, ఎవరు నామినేట్ చేయకూడదు అన్నారు. అసలు అలాంటి ఇమ్యూనిటీస్ ఏమి ఉండవని స్టార్టింగ్ నాగార్జున గారు చెప్పారు, బిగ్ బాస్ చెప్పారు. బట్ యష్మికి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారో, ఏ గ్రౌండ్ మీద అమ్మాయికి వరాల మీద వరాలు ఇస్తున్నారో ఏమో, రేపు ట్రాఫీ ఇచ్చేస్తారేమో తెలీదు. వాట్ ఈజ్ ద గ్రౌండ్ ప్రిపేర్డ్ అనేది. ఇలా అయితే ఎవరికి బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉండదని నా ఫీలింగ్. అయితే నిఖిల్ వచ్చి చాలా పెద్ద అంటే సమస్య, క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టు ఒక అతనికి సమస్య చెప్పుకుంటున్నాడు. ఎవరా సమస్య, ఎవరికి చెప్పుకుంటున్నాడు? వారం రోజులు ప్రపంచాన్నే కళ్ళు మూసుకొని ఏడుపులు మొరలతోని మన్ని అదే ప్రపంచంలో తీసుకెళ్ళిన మణికంఠతో కష్టం చెప్పుకుంటున్నాడు. మాట్లాడితే తప్పు, ఆ బెడ్రూమ్లో అటు ఇటు పచేరీలు కొడుతూ మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు, చూస్తే తప్పు, చూడకపోతే తప్పు, పని చేస్తే తప్పు, ఇలా తప్పులు మాట్లాడుతుంటే పక్కన ఈయన ఆచార్య గారు, మణికంఠ గారు, భక్త ఏంటి నీ కోరిక, నువ్వు బాధపడకము, నీ లిమిట్స్లో నువ్వు ఉండుము, నీ ఆట నువ్వు వాడుము, డిస్ట్రాక్ట్ అవ్వకము అంటే ఏమిటి, డిస్ట్రాక్ట్ అవుతున్నావు నువ్వు, అందుకే నీ కామెంట్స్ వస్తున్నాయి అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పాడని అనిపించింది నాకు. అయితే ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర పెచ్చాపాటి అందరూ వేసుకుంటున్నారు. అక్కడి నుంచి సోనియా వచ్చేసింది. ఎంతో ఓపెన్గా అందరూ అమ్మాయిలు కూర్చుంటే ఆ మధ్యన డైనింగ్ టేబుల్ దగ్గర పృథ్వీ కూర్చున్నాడు. ఆ పృథ్వీ చేయిని తన చేతిలో తీసుకొని సోనియా ఏంటో జోషిని చెప్తున్నట్టు ఇలాగా పావుతుంది చేతిని. అప్పుడు ఈయన అడుగుతున్నాడు అనమాట. ఆ మాటలు కూడా సమంగా ఎంత వాల్యూమ్ పెట్టుకున్నా వినిపించలేదు, గుసగుసలు ఆడుకుంటున్నారు. పృథ్వీ అంటున్నాడు, నీకు అబ్బాయిలో ఏం క్వాలిటీస్ కావాలి అని. నీలాంటి క్వాలిటీస్ కాదురా బాబు అనుకున్నాను నేను మనసులో. ఆ అమ్మాయి అడుగుతుంటే బోర్డు చెప్పిందండి, తనంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, కైండ్ హార్టెడ్ అవ్వాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, నా థాట్స్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఈవిడ మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేసి ఏవేవో మాట్లాడేసి అందరినీ డిస్టర్బ్ చేసేస్తుంది అమ్మాయి బిహేవియర్తో. ఈవిడ థాట్స్ మాత్రం డిస్టర్బ్ చేయకూడదట అంటూ నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి అని చెప్తుంది. ఫ్రీడమ్ లేకుండా ఆల్రెడీ కట్టిపడేస్తుంది నిఖిల్ అని అనిపించింది నాకు. మీకేమనిపించిందో రాయండి, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇంకోళ్ళు అన్నారు ప్రేమలో పొజెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది అని అన్నారు. ఫ్రీడమ్ ఉండాలని ఇటు తిరుగుతూ విష్ణు వెళ్తుంటే విష్ణు వైపు చూస్తుంది.
విష్ణు ముందు నుంచి పృథ్వీని మరి ఫన్నుకో నిజంగా తెలీదు కాఫీ కల్పించాను నన్ను ప్రేమించవా దాని మీద జోకులు వేశారు నాగార్జున గారు. ఇప్పుడేమో 3 months ఈ 3 నెలలైనా నన్ను ప్రేమించవా హౌస్లో ఉండగా అని ఓపెన్గా చెప్తుంది. ఫన్ అయి ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు, హూ నోస్, కామెడీలో ఎన్నో చెప్పవచ్చు. అయితే విష్ణు అప్పుడు అన్నది పృథ్వీ తన ప్రేమని ఎంతమందికైనా పంచచ్చు, ఈవిడెవరు పర్మిషన్ ఇవ్వడానికి, తన సొత్తా ఎవరైనా అంటే నవ్వుతుంటే అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఏదో అంటుంది, ఎవరు సోనియా అంటుంటే అప్పుడు అన్నది నాకైతే ఇలా ఉండాలి, నా థాట్స్ని డిస్టర్బ్ చేయకూడదు సంథింగ్ అంటే తన కాబోయే హస్బెండో బాయ్ ఫ్రెండో ఎలా ఉండాలని మాట్లాడుకుంటున్నారు పబ్లిక్గా. విష్ణు మాత్రం పక్కపక్క నవ్వేసి జోక్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయింది. నెక్స్ట్ సీన్లోని విష్ణు సీత కూర్చున్నారు. కిరాక్ సీత రహస్యంగా మాట్లాడు పప్పు వండాడు ఆవిడ గారికి తినాలనిపించిందట అని అంటే అక్కడ సీత అన్నది కొంచెం మెచ్యూర్డ్గా. విష్ణు మళ్ళీ నిఖిల్ సోనియా గురించే మాట్లాడుకుంటున్నారని అందరికీ అర్థమైపోద్ది. అప్పుడు సీత ఒక మాట అన్నది చాలా మెచ్యూర్డ్గా, పోనీలే నా కోసం నువ్వు, నీ కోసం నేను, మన ఇద్దరి కోసం మనం అన్నట్టు ఎవరో ఒకరు ఉన్నారులే హౌస్లో అలాగా, పోనీ అన్నట్టు దే ఫౌండ్ ఈచ్ అదర్ అన్నది. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళిద్దరి గురించి అని, సోనియా గురించి నిఖిల్ గురించి అని. విష్ణు మణి ఇంకో దగ్గర మాట్లాడుకుంటున్నారు సిట్అవుట్లో. మణి ఏమీ తెలియని అమాయకుల్లాగా అడుగుతున్నాడు. తను ఏవేవో అన్నది కదా నువ్వు తన గురించి, సోనియా గురించి, నిఖిల్ గురించి, వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఏదో అందరితో డిస్కషన్ పెడుతున్నావు అని, ర్యాగింగ్ చేస్తున్నావు అని అంటుంది కదా, అలాంటివి ఏమైనా జరిగాయి అసలు అంటే ఏమీ అవ్వలేదు మణి, అలాంటివి ఏమీ అవ్వలేదు, నేను ఇలా అన్నాను మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏమంటారంటే నో కామెంట్స్ అన్నది అనే సినారియో అంతా చెప్తుందన్నమాట మనకు అలా కళ్ళ కట్టినట్టు. అంటే తనే 2 నిమిషాలు టప్మని నో కామెంట్స్ అని లోపలికి వెళ్ళిపోతే మీరు ఇంకోలా అర్థం చేసుకుంటే సారీ సోనియా గారు అని కూడా చెప్పాను, వెనక్కి ఏదో ఆలోచించుకొని వచ్చి నీ అడల్టరేటెడ్ జోక్స్లో నేను పార్ట్ అవ్వలేను అని ఏదో మాట్లాడింది, అది పెద్ద ట్యాగ్ కదా అది అని నాకు కొంచెం బాధ అనిపించింది. అది కరెక్ట్ కాదు కదా, నేను ఎవరితో డిస్కస్ చేయలేదు, నో కామెంట్స్ అని తను వెళ్ళిపోయిన తర్వాత అడల్టరేటెడ్ జోక్స్ అన్నప్పుడు నేను రియాక్ట్ అయినప్పుడు అందరికీ తెలిసి వచ్చి ఏమైంది అని అడిగే తప్ప దీని మీద ఏమీ టాపిక్ అవ్వలేదు, బై గాడ్ చెప్తున్నాను. కాకపోతే అమ్మాయి చాలా మంచిది, కొంచెం కోపం వచ్చినప్పుడు నోరు ఇసిరేస్తుంది, మాటలు ఇసిరేస్తుంది అన్నట్టు చెప్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. అమ్మాయి చాలా స్ట్రాటజికల్గా ఉంటుంది, అస్సలు అమ్మాయిలతో మింగిల్ అవటం లేదు, అదే ఒక స్ట్రాటజీయా. అమ్మాయిలతో మింగిల్ అవ్వకుండా అబ్బాయిలతోనే గడిపేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొన్ని సీజన్స్లో కొంత అమ్మాయిలు చాలామంది ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కరు, నాకు తెలిసి ఒక సీజన్లో శివజ్యోతి అలాగే ఉండేది, ఎక్కువ జెంట్స్తోనే తమ్ముడనో అన్నయ్యనో అలాగ మింగిల్ అయ్యి చాలా వరకు నెట్టుకొచ్చింది. అది ఒక స్ట్రాటజీ గేమ్ ప్లే అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 8th సీజన్ చూస్తున్నాను కాబట్టి నాకు ఇంత కొంత అలాంటి వాటి మీద అవగాహన ఉంది. మీకేమైనా అనిపిస్తే మీరు కూడా నాలాగా 8 seasons చూసిన వాళ్ళైతే ప్లీజ్ కమెంట్. అయితే ఈ వర్డ్స్ లూజ్ అవుతుంది అని చాలా లైట్గా తీసుకొని ఎందుకులే అని టాపిక్ డైవర్ట్ చేసినట్టు అనిపించింది విష్ణు ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి మోస్తాడు కదా, లేదు అమ్మాయి మంచిది, వర్డ్స్ ఏవో కోపంలో నిసిరేస్తుంది, ఏం లేదు, తన కోపం రాదు, స్ట్రాటజికల్గా మాట్లాడుతుంది, ఏం మాట్లాడండి డైరెక్ట్గా షూట్ చేస్తుంది, అందరినీ టార్గెట్ చేస్తుంటుంది, మెంటలీ డౌన్ చేస్తుంటుంది, నువ్విలాగా లేకపోతే బేబక్క ఇస్ టార్గెట్ ఆఫ్ సోనియా, ఇర్రెస్పాన్సిబుల్, నువ్వు వంట టైంకి భోజనం పెట్టటలే, ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ, ఆవిడ బేబక్క మా బాధ్యత ఏమైనా ఇచ్చారా, ఈజ్ ఎనీబడి పేయింగ్, నువ్వు వంట చేయి నువ్వు టైంకి పెట్టాను అంటున్నారా, ఆవిడ పాపం అలా దూరిపోయింది, ఏం చేయాలి. నాకు తను బేబక్క వీడియోస్ షార్ట్స్ చూసిన దాని ప్రకారం నా నాలెడ్జ్ అయితే షీఈ్ నాట్ గుడ్ అట్ కుకింగ్ యాక్చువల్లీ, అంటే రోజంతా వంటలుండి వార్చి వడ్డించే రకం కాదు, బట్ స్టిల్ ఎందుకు దూరిందో నాకు అర్థం కాలేదు. మేబీ తను ఏదో స్ట్రాటజికల్గా అలాగా, లేకపోతే తోచకో, ఎవరు ఎక్కువ పెద్ద మాట్లాడేవారు కదా, తోచకో దూరినట్టు అనిపించింది నాకు. తను సీత కంఫర్టబుల్ కాబట్టి బేబక్తో టైఅప్ అయింది, కిచెన్లో వద్దంటున్నా టైఅప్ అయింది. నేను కంఫర్టబుల్ కాదని నిఖిల్ అన్న అతనితో గొడవపడి కిచెన్లో చేరింది, అందుకు బేబక్ చాలా అటాచ్ అయింది. ఇంకో దగ్గర ఏదో అంటారు శ్రీరంగ నీతులు
మన డీజే టిల్లు గారు నువ్వు చెప్తున్నావు వారు అదికా అంటాడు కదా, ఆ టైప్లో సోనియా ఇలాగా బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్దండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకళ్ళు ఇష్టపడుతున్నప్పుడు అవతల వాళ్ళలో వేసుకుంటున్నప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ కదా, చిన్నవాళ్ళం కాదు కదా, ఎంతోమందిని చూస్తున్నాం. ఇలా ఊగుతూ అతను మంచినీళ్ళు వచ్చి తన బాటిల్లో మంచినీళ్ళు తాగుతున్నాడు. గమనించండి, ఇక్కడ అండర్లైన్ దిస్ పాయింట్. సాంబార్ పవన్ కళ్యాణ్ టైప్లో చెప్పాను కదా, రాసుకో సాంబార్. ఏంటంటే తన బాటిల్ పట్టుకొని కూర్చుంది కౌచ్లో సోనియా. ఎక్కడి నుంచో వచ్చాడు మన లీడర్, అంటే హౌస్ అంతా బాధ్యతలు తన మీద వేసుకుని నిఖిల్. తన బాటిల్లోంచి వాటర్ తాగాడు. నువ్వు అంటే అప్పుడే సిగరెట్ తాగి వచ్చినట్టున్నాడు. సిగరెట్ తాగాక అంత స్మోక్తో వాటర్ తాగకూడదు ఫస్ట్ థింగ్. ఎవరికైనా అంటే ఈవిడికి ఎలా తెలుసని కాదు, ఆల్మోస్ట్ లోపలంతా కార్బన్ ఉంటుంది. స్మోక్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్. వెంటనే వాటర్ అలా తాగకూడదు. తాగుతున్నప్పుడు నువ్వు సిగరెట్ మానేస్తే నీకేం కావాలన్నా ఇస్తా అంటూ ఇలా ఊగుతుంది. 2 నిమిషాలు అబ్బాయికి రిజిస్టర్ అయినట్లేదు. రిజిస్టర్ ఏంటి అన్నాడు వాటర్ తాగడం ఆపేసి. కొంతసేపు ఎంజాయ్ చేశాడు ఆ మూమెంట్ ఎంజాయ్ చేశాక ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రోమోలో అయితే నీ నీలి కళ్ళు సముద్రం ఉప్పెన్లో సాంగ్ వేశారు. ఎందుకు వేశారు అని ఆలోచించాను. ఎందుకు వేశారంటే ప్రోమోలోని ఇలా 2 చేతులు ఇటు అటు పెట్టి అందులో హీరోలాగా మీసాలని తిప్పాడు మన సదరు నిఖిల్ గారు అనాలా హీరో గారు అనాలో. అప్పుడు ఇలా నవ్వుకుంటూ కూర్చుంది. అంటే నేను ఈ సీజన్ అయ్యే లోపల సిగరెట్ని వదిలేస్తాను అని మాత్రం మాట ఇచ్చాడు మన హీరో గారు. ఓకేనా. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్ ఇక్కడ పద్ధతి ఏంటి తెలుసండి, ఈ వీక్ ఇంకా వర్షం పడుతున్నట్టుంది అక్కడ, అందుకని ఓపెన్ ప్లేస్లో పెట్టకుండా ఒక యాక్టివిటీ రూమ్ని యాక్షన్ రూమ్ అంటున్నారు ఇప్పుడు. ఆ యాక్షన్ రూమ్లో 2 టబ్బులు లాంటివి కిందన కూలర్ బేస్లు ఉంటాయి, అలాంటివి పెట్టి జగ్స్లోనేమో వచ్చి పెయింట్లు పెట్టారు. 3 కలర్స్ పెయింట్లు, బ్లూ, ఎల్లో, రెడ్ పెట్టి నామినేట్ చేస్తూ ఒక పర్సన్ని పిలిచి వాళ్ళు డిఫెన్స్ కూడా అవకాశం ఇచ్చి తల మీద గ్లాసెస్ పెట్టుకుంటున్నారు కానీ ఏం ఉపయోగం లేదు, ఆ పెయింట్ పోస్తున్నారు. అది సంగతి. సీతతో మొదలుపెట్టారు. సీత అసలు గరంగా ఉంది. నిఖిల్ని పిలిచింది స్టార్టింగ్లోని. ఇప్పుడు స్వీట్ కరెక్ట్గా బాగా చెప్పిందండి. ఈ అమ్మాయి ఏదైనా పాయింట్ మాత్రం అటాక్ చేస్తే భలే అటాక్ చేస్తుందండి, భలే నచ్చుతుంది కొన్ని విషయాల్లో. కొంచెం ఇంకా అమ్మాయి ఇంకా ఫోకస్డ్గా ఉంటే మాత్రం టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది సీతను చూస్తే. నీ పేరులోని సీత కనిపిస్తుంది, కిరాక్ కనిపించలేదు అన్నది కదా, ఆ కిరాక్ కూడా బయటకు వస్తే డెఫినెట్లీ టాప్ 5కి వెళ్ళే క్యాండిడేట్లో సీత ఒక్కతి. అయితే నిఖిల్ అన్నది ఇప్పుడు స్వీట్గా ఉంటున్నాడు కానీ స్టార్టింగ్లో చాలా డామినేటింగ్ అని ఆ మాట ఎలాగో పడిపోయాడు. ఎందుకంటే టోటల్ హౌస్ని తన కబ్జాలోకి తీసుకోవడానికి చాలా ప్రయత్నించాడు నిఖిల్. వీకెండ్లోనే ఫట్టమనిపోయి నబీల్ని కామెంట్ చేసే తీరు ఏదో అన్నాడు కదా, సోల్కారుస్తున్నా ఏదో అన్నాడు, అమ్మాయితో ఏదో కాంప్లిమెంట్ ఇస్తుంటే ఇతను చేస్తున్న పనులన్నీ అవతల వాళ్ళకి అంటగట్టడమట. అలాంటిది బేబక్ అయితే పర్దాఫాష్. ఇలా నిఖిల్ ఒక మాట మీద నిలబడ్డు, నాకు ఇంత ఎష్యూరెన్స్ ఇచ్చాడు, సోనియా కావాలి అంటాడు అని తను నీకేమైనా తను ఆటగత్త, నువ్వేమైనా ఆటగత్తితనం చూసావా అని కూడా నాగార్జున గారు అడిగించే వరకు వెళ్ళాడు నిఖిల్. సో డెఫినెట్లీ డామినేటింగే. యష్మి అనుకున్నా కానీ ఇమ్యూనిటీ వల్ల యష్మిని అనుకున్నాను అని అన్నది సీత. కానీ తనకి బిగ్ బాస్ ఇమ్యూనిటీ ఇచ్చారు, నామినేషన్స్ ముందు చెప్పారు. అదే ఆ ఇమ్యూనిటీ యష్మికి ఎందుకు ఇస్తున్నారు అన్నది నాకు ఇంకా అర్థం కావట్లే. దానికి ఒక రీజన్ చెప్పాలి కదా, మనం ఆడియన్స్ కూడా నమ్మాలి కదా. కానీ నిన్ను చేస్తున్నాను అని చెప్పి బిగ్గెస్ట్ క్లాన్ లీడరు ఓకే అయితే మటుకు అలా ఇస్తారేంటి ఇమ్యూనిటీలు? ఒక మాట మీద ఉండాలి బిగ్ బాస్ అయినా. యష్మిని అనుకున్నాను కానీ ఇమ్యూనిటీ వల్ల ప్రేరణ చేస్తున్నానని మొదలుపెట్టి ప్రేరణ అని చెప్పింది. నాకు ప్రేరణ అంటే మంచి ఫ్రెండ్, ఐ లైక్ హర్ పర్సనలీ. బట్ వీళ్ళందరూ నాకు తెలిసిన బట్టి నీ మాటల్లోనే అంటే ఏదో టప్మనే ఏంటి బయట నుంచి అంటున్నావు అంటే, లేదు నువ్వే అని చెప్పావు కదా నాకు, బయట నుంచి అనుకొని వచ్చారు వాళ్ళని నువ్వు ఫాలో అవుతావు, నన్ను ఫాలో అవ్వమని అడక్కు అని డస్ట్బిన్ విషయం మళ్ళీ ఎత్తింది. ఆ రోజు ఈ క్లాన్ వాళ్ళకి పవర్స్ ఇచ్చి పనులు చేయించుకోమంటే డస్ట్బిన్లో ప్రేరణ డ్రింక్ బాటిల్ వేసేస్తే అభయ్ నవీన్ ఏమో ఆ బాటిల్ తీయు మళ్ళీ అందులో ఇమ్మను అని చెప్పాడు. మరి అంటే
కొంచెం పిచ్చి పరాకాష్ఠకి అన్నట్టు ఈ కామెడీ కూడా కొంచెం హద్దులు దాటితే ఇలాంటి గొడవలు అవుతాయి, కొంతమంది ఈగో హర్ట్ అవుతాయి. అది కొంచెం చూసుకుంటూ ఆ హద్దులను మెయింటైన్ చేసుకుంటూ బ్యారియర్స్ చేసుకుంటూ కామెడీ చేస్తేనే ఎప్పుడైనా పడుతుంది. కొంతమందికి ఫుల్ ఫ్రీడమ్, ఎందుకంటే అవినాష్ లాంటి వాళ్ళు ఏమన్నా ఎవరు ఏం పట్టించుకోరు, ఎందుకంటే ఎప్పుడూ అదే మూడ్లో ఉంటాడు అబ్బాయి. డస్ట్బిన్లో వేసేసిన డ్రింక్ బాటిల్ తీసి టేబుల్ మీద పెట్టి ఇప్పుడు అందులో డస్ట్బిన్లో వెయ్యి అనడం ఇంకించి చిరాగ్గా అనిపించింది. ఇంకా ఫన్ క్రియేట్ చేస్తూ ఏడిపిస్తూ చెయ్యొచ్చు, కానీ ఆ దాంట్లో ఫెయిల్ అయ్యారని అనిపించింది నాకు. ఆ క్లాన్ పనులు చేయించుకునే నెపంలో చాలా బాగా పనులు అప్పచెప్తూ పనులు చేయిస్తూ దాన్ని సూపర్వైజ్ చేస్తూ వెర్రెక్కిస్తూ చెయ్యొచ్చు, ఫన్ను క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ వీళ్ళు చేయలేదు, స్టార్టింగే గొడవ పడిపోయారు. ఏంటంటే నిజమే అమ్మాయి హర్ట్ అయింది, పోన్లేరా మీరు టాస్క్ చేయలేదు అంటారు బిగ్ బాస్, మీకు టాస్క్ చేసేటట్టు నేను ఇస్తున్నాను కదా, టాస్క్ని చెయ్యండి అని ఏదో సర్ది పెట్టాల్సింది. అబ్బాయి పెద్ద ఏదో చాలా అందరు గొడవల్ని ఆపే క్యారెక్టర్ లాగా బిల్డప్ ఇస్తుంటాడు కదా, చేయాల్సింది. అది కాకుండా మళ్ళీ అసలే కోపం మీద ఉంటే అదేదో నాన్ స్టిక్ ప్యాన్లన్నీ తీసి దీని మీద ఆమ్లెట్ వస్తుందా, దీని మీద ఏమొచ్చి దోశ వస్తుందా, నా ఇష్టం అంటే మీరు అవన్నీ వాడేకండి డిషెస్, మళ్ళీ అవన్నీ నేను తోమాలి అని సీత లాస్ట్ ఎపిసోడ్లో చెప్తే దానికి గొడవ పెట్టుకున్నాడు. మీకేం కావాలో మీరు చెయ్యకూడదనే చెప్పారు బిగ్ బాస్, చేసుకోవచ్చు అని ఎక్కడ ఆప్షన్ ఇవ్వలే. మీరు చెయ్యకూడదు, ఏ పనులు చెయ్యరాదు అంటే చేయరాదు అంతే. దాని గురించే సీతని అంత ఇరిటేట్ చేశాడు. డస్ట్బిన్ విషయం కూడా చెప్తే సారీ అని చెప్పాను కదా, అయినా డస్ట్బిన్ చాలా క్లీన్గా ఉంది అన్న. డస్ట్బిన్నే నచ్చే మాటలు. డస్ట్బిన్లో నీట్గా ఉన్నా డస్ట్బిన్లోని ఫుడ్ పెడితే తింటావా, బాత్రూంలో తింటావా, ఏంటి ఆ పిచ్చి మాటలు అన్నది. అవును అంతే కదా, డస్ట్బిన్లో తీసి అక్కడ పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టడమే తప్పు, దాన్ని మళ్ళీ అందులో ఏమండో నాకు ఇవన్నీ నచ్చలేదు, చాలా హ్యూమిలియేషన్ అయింది. నువ్వు అంటే తను ఏదో మాట మార్చి మా చీఫ్ మేము ఇలా అనుకున్నాము అంటే, చీఫ్ చచ్చిపోమంటే చచ్చిపోతావా, చీఫ్ ఏం చెప్తావు చేస్తావా, నేను ఫాలో అవును నువ్వు అవుతావు, రాజు తప్పు చేస్తా నా రాజునైనా నేను క్వశ్చన్ చేస్తాను, నా క్లాన్ లీడర్ అంత లిబర్టీస్ ఇచ్చింది అని నైనికాని సపోర్ట్ చేస్తే నైనిక కూడా వీళ్ళిద్దరూ కన్నుతో సైక్ చేసుకున్నారు, చేస్తా అనుకున్నారు. అది కరెక్ట్, నేను చూస్తుంది కూడా అదే. ఇన్ కేసు రేపు మనకి ఇలాంటి అవకాశం వచ్చినా మనం అలా మిస్బిహేవ్ చేయొద్దు, ఇన్హ్యూమన్గా చేయొద్దు అని అనుకుంటున్నారు, కానీ అదే టాస్క్ బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ అబ్బాయి వచ్చాడు. అబ్బాయి నవీన్ విష్ణుని చేశాడు ఫస్ట్, ఎక్స్పెక్టెడే. ఏంటంటే అదే కథ ఎలా ఉందంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు బయటికి వెళ్ళిపోతే నేను టాప్ 5కి వెళ్ళిపోతానని చెప్పినట్టు ఉంది. ఫ్లాప్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఇంకా బాగా ఆడాలి, యూఆర్ ఎ బెస్ట్ పర్సనే బయటికి వెళ్ళాలనుకుంటా, అది నువ్వు, అది నువ్వే ఇంకా బాగా ఆడాలి అని సలహా ఇచ్చాడు. నాకైతే చాలా ఫూలిష్గా అనిపించింది ఇది, ఎందుకంటే విష్ణు అంటే పట్టలేదు, బట్ యు ఆర్ ది బెస్ట్ అని చెప్తున్నాడు. ఇదే విషయం ఇంకోళ్ళు ఎవరో చెప్తే ఆదిత్య ఓం గారు చెప్పారు, నువ్వు మంచి కాంపిటేటర్ అంటే థ్యాంక్స్ లేండి, బట్ ఎనీవేస్ నాకు అంత ఇంగ్లీష్ రాదు అనేది తెలుగులో చెప్తూ నామినేషన్కి వెళ్ళాడు. సో తన దాకా వస్తే ఒక రూలు, నీకైతే ఒక రూలు. సో విష్ణుకి అలా చెప్పాడు, నువ్వు నా మంచి కాంపిటేటర్, నువ్వు బయటికి వెళ్ళాలని. ఆదిత్య ఓం గారిని పిలిచాడు సెకండ్ నామినేషన్. ఇన్వాల్వ్మెంట్ లేదట, అంటే వీళ్ళు తగువాడుకుంటుంటే ప్రతి కిచికిచిమని నవ్వుకుంటుంటే అందులో లేడట. మణికంఠ అంటే నేను మణికంఠ కన్నా ఇన్వాల్వ్మెంట్ లేదా, పనులు చేస్తున్నాను, మీతో బాండింగ్ అవుతున్నాను ఇంట్లో అంటే వెంటనే సీత నాకు ఒక్కదానికి క్లీనింగ్ అప్ చేశారు, వచ్చి ఆయన ఓం సార్ నాకు హెల్ప్ చేశారు డిష్ వాషింగ్లోనే, ఆయన పనే కాదు అందరి పనుల్లోని అందరికీ హెల్ప్ చేస్తాడట ఆదిత్య ఓం గారు. సో ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ మణికంఠ కన్నా నేను తక్కువ అని అడిగాడు ఆయన. కొంతమందితో నేను కనెక్ట్ అవ్వలేను అబ్బాయి, ఇప్పుడే కాదు ఎప్పటికీ అవ్వలేనేమో, నా పర్సనాలిటీ అంతా, నేను వేరు, నేను ఇంతే, గేమ్ గురించి అని నేను నా పర్సనాలిటీని నా క్యారెక్టర్ని మార్చుకోను అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు. వెరీ గుడ్ అనిపించింది. అంటే ఆర్గానిక్గా ఉండడమే ఇది, ఇక్కడ డ్రామాలు ఆడేవాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఇలాగా కంటెంట్ ఇవ్వని వాళ్ళు మెల్లిగా ఎలిమినేట్ అయిపోతారని నా ఉద్దేశం. అయితే నెక్స్ట్ అంటే ఇది కూడా డిప్లొమాటిక్గా స్ట్రాటజికల్గా ఆడాలి, ఫ్రాంక్గా ఉంటూ వాళ్ళలాగా ఉంటూ. రాహుల్ సిప్లిగంజ్ ఒక సీజన్లో అలా ఉండేవాడు, తను విన్నర్ అయ్యాడు. ఎలా అయ్యారు అన్నది నాకు ఈరోజుకి $1,000,000 క్వశ్చన్. ఎందుకంటే క్వశ్చన్ చేయకూడదని కాదు, క్వశ్చన్
ఏది తప్పు అనిపిస్తే అది క్వశ్చన్ చెయ్యాలి అన్నది నా విధానం. ఎందుకంటే అందరూ ఏడిపించారు. మా ఎవరు తను ఇష్టపడిన అమ్మాయి పునర్నవి అనేది, వీడేంటి వీడు గెలిచాడేంటి అనుకున్నాను అన్నది ఫస్ట్ రియాక్షన్. ఎప్పుడు మోసం బిల్లు ఒలుచుకొని తినడం, ఇక్కడ గేమ్ అవుతుంటే ఫస్ట్ అవుట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి కూర్చోవడం. అప్పుడు బిగ్ బాస్ కూడా ఏంటి నువ్వు అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చో అని కూడా అనలేదు. చక్కగా స్మూత్గా తన అపోనెంట్ శ్రీముఖి వాజ్ ద బెస్ట్ ఇన్ గేమ్స్, డాన్సింగ్, కామెడీ, గేమరు, ఇన్వాల్వ్మెంటు, అందరూ ఏ కష్టంలో ఉన్నా వాళ్ళని ఓదార్చేది, గొడవలు పెట్టుకునేది. అలాంటి శ్రీముఖి తను విన్నర్ అవ్వకుండా తినయ్యాడు అంటే దానికి ఏమి లెక్కలు ఉంటాయో ఇన్ని 8 సీజన్స్ చూసినా నాకు అర్థం కాలే. అలా అంటే అభిజిత్ వాజ్ గుడ్ ఎట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బ్యాడ్ జాయింట్ సమ్ సర్జికల్ ప్రాబ్లం గేమ్స్ లాస్ట్లో ఆడాడు. ముందు స్ట్రాటజికల్గా ఆడాడు, ఎవరు దగ్గర రాకపోతే ఇచ్చేసాడు, పాయింట్ రేస్ చేశాడు. అఖిల్తో ఎప్పుడు డి అంటే డి అని ఉండేవాడు. నాకైతే నా ప్రకారం అభిజిత్ నెక్స్ట్ సన్నీ వీళ్ళిద్దరూ ఉన్నది బెస్ట్ సీజన్స్ అనిపిస్తుంది నాకు. అయితే నెక్స్ట్ సోనియా వచ్చింది. సోనియా నైనికాని పిలిచింది. నేను ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, ఎందుకంటే ముందు విష్ణునో ఎవరినో పిలుస్తుంది అనుకున్నాను. తన్ని స్కిప్ చేసి నైనిక మీద పడింది. నైనికాకి ఏం చెప్పిందంటే కన్ఫెషన్ రూమ్లో నువ్వు అన్ని క్లీనింగ్లన్నీ ఒక టీంకి మీ టీంకి ఇస్తుంటే మీ క్లాన్కి నువ్వు అపోజ్ చేయలేదు, నువ్వు ప్రశ్నించలేదు, మాట్లాడి ఉండాల్సింది అక్కడ. ఎందుకు నేను షాక్ అయ్యి ఉన్నాను. బయట అసలు కన్ఫెషన్ రూమ్లో అలా మాట్లాడచ్చో లేదో అనుకున్నానంటే ఆ అమ్మాయి కూడా ఏం అడగాలంటే బిగ్ బాస్ నేను ఒక మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడచ్చా అంటే మాట్లాడేయాలి, అవకాశం తీసుకుని మాట్లాడలేదు. ఫస్ట్ టైం కదా పాపం చిన్నపిల్ల కూడా షాక్ అయింది. స్పోర్టివ్గా ఉన్న పిల్ల కదా కమాన్ కాంట్ వీడియో అనుకుందేమో. నువ్వు మాట్లాడలేదు. ఈ అమ్మాయి సోనియా ఏంటంటే నువ్వు తప్పు, బేబక్కని కుక్కర్ తీయలేదు, నీది తప్పు, నువ్వు టైంకి ఫుడ్ పెట్టలేదు, నువ్వు తప్పు అని మెంటల్గా అవతలని డౌన్ చేసి అటాక్ చేయడం ఈ అమ్మాయి గేమ్ ప్లే. నైనిక అన్నది కన్ఫెషన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకే 4 సార్లు ఆ మాట విన్నాం అనుకోండి, కన్ఫెషన్ రూమ్లో నువ్వు ఫైట్ చేయాల్సింది, క్లీనింగ్లన్నీ మీకే ఇచ్చారు, ఒక కుకింగే నిఖిల్ వాళ్ళకి ఇచ్చారు. అక్కడ మళ్ళీ ఫేవరెటిజం అన్నమాట. నిఖిల్ని యష్మి కొంచెం దోస్తులు వాళ్ళు. అన్నిన్ని యష్మి అక్కడ ఉంటే అక్కడ వాళ్ళని గెలిపించేస్తుంటాడు. నాగార్జున గారు వీకెండ్లో వచ్చి అమ్మాయిల్ని గెలిపిస్తున్నట్టు. డిస్టర్బెన్సెస్ వచ్చే నీ వల్లే టీం అంతా సఫర్ అవుతున్నారు, వాళ్ళందరూ పనులు చేయాల్సి వస్తుంది అని 10 సార్లు అంటే అదే నిజం అనిపిస్తుంది మనకి. అప్పుడు అమ్మ కొంచెం స్మార్ట్గానే వాళ్ళని మా వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయడం లేదు, అందరూ పనులు చేసుకుంటున్నారు, మాకు అండర్స్టాండింగ్ ఉందంటే ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చాయి కదా. అంటే ఏదైనా అంటే క్లీనింగ్ అంటే క్లీనింగ్ కానీ డస్ట్బిన్లో బయటకు తీసి పెట్టండి, లేకపోతే అదేదో ఉంది కమోడు దగ్గర అక్కడ ఏదో ఉల్లిపాయలు కొయ్యండి అన్నది కాదు కదా టాస్క్. అంటే క్లీనింగ్లు చేయాలంటే క్లీనింగ్లు చేయాలి, గిన్నెలు తోమాలి, గదులు ఉడవాలి, అంతే. దాంట్లోని లూపులు ఎత్తుకొని వీళ్ళు కావాలని చెత్తలు అవి వేయడం అవి చేస్తున్నారు, ఇరిటేట్ అవుతున్నారు. కానీ అది కూడా ఏం చేయాలంటే నేను చూశాను ఒక సీజన్లో ఒక అమ్మాయి చేతులు కట్టుకొని ఫన్ క్రియేట్ చేసి గీతు సీజన్ 6లో అమ్మాయి అక్కడ కాళ్ళొద్దు అక్కడికి వెళ్ళి కప్పుతో కాఫీ పట్టరా అన్నం తినిపించు అంటే అన్నీ చేసేవారు కావాలని ఫన్లా క్రియేట్ చేసి. స్క్రీన్ స్పేస్ కూడా వస్తుంది కదా. సో వీళ్ళకి ఇంకా కొంచెం కొత్త అయిపోయి ఈగోకి పోయి చాలా హ్యూమిలియేషను అని అన్నారు. ఈ గొడవలన్నీ కూడా నీ వల్లే వచ్చాయి, నువ్వు ఒప్పుకొని వచ్చావు లోపల ఆ అమ్మాయి పెడితే అది తప్పే ఇది తప్పే, చెయ్యకపోతే తప్పు అంటారు. నువ్వు అసలు టాస్క్లోనే ఫెయిల్ అయ్యారు మీరు అని చెప్పి ఆ అమ్మాయికి ఒక ముద్ర వేసేసింది ఆల్రెడీ నైనికాకి. కొంచెం అప్సెట్ అయ్యారు. నెక్స్ట్ సీతాని పిలిచిందండి. సీతాని అంటే అలా అసలు అటాక్ చేస్తూనే. ఎందుకంటే వీళ్ళందరూ స్ట్రాంగ్ అని సోనియాకి తెలుసు. ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే బేబక్క కూడా పాతుకుపోయేది. ఆల్రెడీ నిఖిల్ బేబక్కని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. సో ఈ అమ్మాయి వంటింట్లో పాతుకుపోతే ఈ అమ్మాయి నాకు మంచి కాంపిటేటరు అని అమ్మాయిని అటాక్ చేసింది. సక్సెస్ఫుల్గా అమ్మాయిని బయటికి పంపించింది. ఇప్పుడు నైనికాని సీతాన్ని అటాక్ చేస్తుంది. విష్ణుని ఆల్రెడీ అటాక్ చేసి బ్యాట్ చేసింది. అడల్ట్రేటెడ్ జోక్స్ ఇది ఏదని మన మనసుల్లో పెట్టింది. ఇప్పుడు అందుకు నైనికాని చాలా స్ట్రాటజికల్గా ఆడుతుంది అమ్మాయి. నైనికాని సీతాన్ని టార్గెట్ చేస్తుంది. సీత ఊరుకోదు, నైనిక స్మార్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. సీత నాకు కడుపు నిండిపోయింది ఈసారి. క్లీనింగ్ నువ్వు చెయ్యాలి, డస్ట్బిన్ కాకపోతే ఇంకేదో అక్కడి నుంచి తీయాలి
అది నీ టాస్కు, నీకు క్లారిటీ లేదు, టాస్క్ అంటే అర్థం అవ్వలేదు నీకు గేమ్ అంటే ఏంటో క్లారిటీ లేదు అని అలా దట్ 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 అని అలా చెప్తూనే ఉంది. కొంచెం ఇరిటేట్ అయింది. అబ్బాయితో నువ్వు గొడవ పెట్టుకున్నావు కదా, అబ్బాయి ఎందుకు గొడవ పెట్టుకోవాలి, పని చేయించుకోవాలి. అబ్బాయి గొడవ పెట్టుకున్న అవతలని నీకు దమాక లేదా, నువ్వు సొల్లు మాట్లాడుతున్నావు అని ఇరిటేట్ చేశాడు అమ్మాయి. అందుకు ఒక అమ్మాయిగా తను ఇరిటేట్ అయ్యి తన సమాధానం చెప్పింది. అందులో ఏం తప్పులేదు నా ప్రకారం. కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఏడ్చింది, ఏడవకూడదు కూడా. ఏంటి దిమాకు లేదంట, నీకు దిమాకు ఉందా, నీ పని చేయొద్దని బిగ్ బాస్ చెప్పారు, నువ్వు పని ఎందుకు చేస్తున్నావు, తప్పుకో, నువ్వు అసలు వంటింట్లోకి రాకు, గెట్ అవుట్ అని చెప్పాలి. చెప్తే దారిలోకి వస్తారు. అప్పుడు జోకులు అది కాదురా అని కాళ్ళబేరానికి వస్తారన్నమాట. వీళ్ళ సంగతి ఎంతే. నువ్వు వేస్ట్, నీ ఆర్గ్యుమెంట్ వేస్ట్, అబ్బాయితో గొడవ ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు టాస్క్ తెలీదు, నువ్వు టాస్క్లో ఫెయిల్ అయ్యావు, నువ్వు టాస్కే నీకు ఇచ్చిందే క్లీనింగ్ టాస్క్, నువ్వు చేయలేదు, కిచెన్ క్లీనింగ్ చేయలేదు, డస్ట్బిన్లో పడేస్తే తీసి పెట్టాలి, అదే ఇది ఫెయిల్ అయ్యారు అని అలా అటాక్ చేస్తుంది. సీత మాత్రం విని అసలు అక్కడికి వచ్చే ముందే, అంటే అది పెయింట్ వేయించుకునే ముందే అసలు టీంలో ఉండడం అంటే నీ ఉద్దేశం ఏంటి, నీకు టాస్క్ అంటే తెలుసా, నువ్వు ముందు అసలు మర్యాద ఇవ్వడం నేర్చుకో అని ఒక మాట లూజ్ అయింది. కరెక్ట్గా ఆ మైక్ తీసినప్పుడు బాగా అన్నది. అంటే పిచ్చిగా మాట్లాడకు, ఏంటి పిచ్చి మాట్లాడుతున్నా అంటే, నేనే నిన్ను అనలేదు, నేను సోనియా బి అన్నానా అనలేదు, బో అనలేదు, నన్ను అనుకుంటున్నాను ఏటి సిట్యుయేషను అని. నువ్వు ముందు మర్యాద నేర్చుకొని చాలా పట షూట్ గన్న పెట్టి షూట్ చేసినట్టు సమాధానం చెప్పింది సీత. నైనికతో చెప్తుంది సీత, లేదట నాకేమైనా ప్రాబ్లం వస్తే మేడం అని నీ దగ్గరికి వచ్చి నీతో ప్రాబ్లం చెప్పాలట, చెప్పాక అప్పుడు మీరు డిసైడ్ చేయాలట. నేను మాట్లాడడానికి వచ్చిన బిగ్ బాస్లోకి నేను మాట్లాడతా, నా రాజైనా కరెక్ట్ కాకపోతే నేను క్వశ్చన్ చేస్తాను అని చెప్పింది. మరి నువ్వెందుకు అప్పుడు సోనియాతో డైరెక్ట్గా భలే మాట్లాడింది, గుడ్ పాయింట్. ఓకే, లీడర్తో చెప్పి క్లాన్ లీడర్తో చెప్పి అప్పుడు డిస్కస్ చేయాలి. అంటే నేను చాలా బాధపడ్డాను, హ్యూమిలియేట్ అయ్యాను, ఇలా డస్ట్బిన్లో చేపట్టమన్నారు అని చెప్పాలట. అలా అయితే విష్ణుతో నీకు వచ్చినప్పుడు మీ లీడర్తో నువ్వెందుకు డిస్కస్ చేయలేదు, ఇలా అంటుంది ఈ అమ్మాయి అని డైరెక్ట్గా తను కన్ఫ్రంట్ చేసి తనతో గొడవ పెట్టుకొని అక్కడ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడ్చావు, నువ్వెందుకు అలా చేయలేదంటే షీ హ్యాడ్ నో ఆన్సర్ ఫర్ దట్. మంచి పాయింట్ కదా, స్ట్రైట్ బాణం అలా దిగిపోయింది అనమాట. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. మణికంఠ మనిషి ఇప్పుడే మనిషి అవుతున్నాడు. ఎవరు శేఖర్ భాష గారు చెప్పిన మాటల్లో ఆదిత్య ఓం గారు, నువ్వు ఐ లవ్ యూ రా, నీవంటే నాకు కంపాషనేట్ రా, కరుణ, నువ్వంటే దయరా, పబ్లిక్ నేను కాపాడతారా, నువ్వు మంచి లీడ్ తీసుకున్నావు, నువ్వు అక్కడ ఎమోషనల్కి పాట పాడే కదా, దానికి జనాలు ఇదైపోతారు అని మంచి అవగాహన ఉంది బిగ్ బాస్లో. ఎవరు ఏంటి చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఆయనకు ఒక అవగాహన ఉంది ఆదిత్య ఓం గారు. టాస్క్ అప్పుడు అనుకంట చెప్తున్నాడు ఆదిత్య ఓం గారి గురించి, ఎప్పుడు పర్సనల్గా తను తీసుకెళ్ళి అన్నీ మంచి చెప్పి నువ్వు ఆడగలవురా, నువ్వు ఆడరా అని ఎంతో చెప్తుంటారు, పుషప్ చేస్తుంటారు. వీడు వంకర టెంకర టో అన్నట్టు మళ్ళీ మొదటికి వచ్చాడు. మీరు టాస్క్ అప్పుడు చాలా కసిగా ఇదిగా రియాలిటీలో ఉంటారు, కానీ కొంచెం ప్రెషర్ వస్తే మీరు ఎలా తీసుకుంటారో, ఈ కూల్గా మీరు ఎలా ఉంటారు, మిస్టర్ కూల్ లాగా ఉంటారో లేదో అని మీ గురించి అలాగనే ఏదో పొగుడుతూ నామినేట్ చేస్తున్నాడు అనమాట. అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తే ఆ ప్రెషర్లో మీరు ఎలా ఆడతారో చూడాలని ఉంది అన్నాడు. అనేసరికి భలే రియాక్ట్ అయ్యాడు ఆదిత్యం. నాకు ప్రమోషన్ చాలా బాగా చేస్తున్నావు, ఖర్చు లేని పని, అందరూ చూడండి నా గురించి ఎంత మంచిగా చెప్తున్నారో, ఇది ప్రోమో కట్లో వెయ్యండి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి ఆదిత్యం చిన్న డ్రామా. అంటే ఇరిటేట్ అయినప్పుడు అలా మాట్లాడతాడని నాకు అర్థమైంది. నెక్స్ట్ శేఖర్ భాష గారు, శేఖర్ బోలే అని వస్తుంది నాకు. శేఖర్ భాష గారు మీద అటాక్ ఎంత సిల్లీగా అనిపించిందంటే, అసలు స్వీట్స్ ఇచ్చారట వీకెండ్, అవి షేర్ చేసుకోమన్నారట, మీ టీంకి కూడా పంచేశారు మీరు. ఈ అబ్బాయి అడగచ్చు కదా, షేర్ చేసుకోమన్నారు కదా, నాకు ఒక స్వీట్ ఇవ్వని అడగచ్చు కదా. నాకు నచ్చలేదు, ఏం నచ్చలేదు, నేను స్వీట్ లవర్ని, హూ నోస్, ఎవరికి తెలుసు స్వీట్ లవర్ అని. ఇలా మూల కూర్చొని ఒంటరి లవర్లాగా, ఏకాంత లవర్లాగా కూర్చునేవాడు.
అయితే నేను మా రూమ్లోనే ఉంచాను. ఓపెన్గా ఉంటే చీమలు పడతాయి, ఫ్రీజర్లో పడితే అవన్నీ సరిపోవు అంటే ఇంతింతే మోతీచూర్లే. పాపం ఎంత మనసు వేసిందో, జాలేసింది. మళ్ళీ తర్వాత ఆలోచిస్తే స్వీట్ తినాలని ఉంది, ఓపెన్గా అడగలేపాడు. షేర్ చేసుకోమన్నారు కదా, ఇస్తావా అని అడగలేదు. కొంచెం ఆత్మాభిమానం అడ్డొస్తుంది కదా. ఆయన పట్టుకెళ్ళి ఎక్కడో దాచాడట. దాస్తే ఆయన నాకు స్వీట్స్ ఇవ్వలేదు, మీరు ఎక్కడో దాచారంటే ఆ చీమలు పట్టేస్తాయని లోపల పెట్టని ఏవేవో చెప్తున్నాడు. ఆయనే నా అందరికీ ఆఫర్ చేసేయచ్చు కదా, లోపల ఏమి ఉండవు కదా. ఉండలేనప్పుడు వచ్చినవన్నీ అలాగా పంచుకోవాలి. వీళ్ళేవో పిచ్చి పిచ్చి రూల్స్ పెడుతుంటాయి బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా. గడికి పెంచుకోమంటారు, గడికి పంచుకోవద్దంటారు. ఇప్పటికే లగ్జరీ రూమ్లో అడిగి చాక్లెట్లు డ్రింకులు అన్నీ వచ్చాయి, ఇంక ఇప్పుడు స్వీట్లు కూడా అక్కడ దాచుకున్నారట. బాధగా అనిపిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ మనీ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ యాజ్ ఎ స్వీట్ లవర్. ఓకే, నెక్స్ట్ టైం నుంచి మొహమాటం పడకుండా అడిగి తీసుకో. లేకపోతే నాగార్జున గారిని అడిగి ఏమంటే అందరికీ పంచమానండి, స్వీట్లు ఇవ్వటాలే దాచేసుకుంటున్నారని నాగార్జున గారు చెప్తే నాగార్జున గారే పంచుకోండి అమ్మా అని చెప్తారు. అప్పటికి ఇవ్వకపోతే అప్పుడు ఫైట్ చేయు. అదే కదా బిగ్ బాస్ హౌస్. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చారు, అబ్బాయిని పిలిచారు, అబ్బాయి నవీన్ని. అబ్బాయి స్టార్టింగ్లో కొంచెం సెన్సిబుల్ పర్సన్, లాజిక్ తెలిసినవాడు, డిప్లొమాటిక్ అని అనుకున్నాను. కానీ కొంచెం తన రియాలిటీని చూపించేస్తున్నాడు. కొంచెం నచ్చడం లేదు. ఇలా ఆడితే మాత్రం ముందు ముందు గొడవలే తప్ప గేమ్ ఏమి ఆడని అనిపిస్తుంది. ఇంత పొట్ట వేసుకొని ఉంటాడు అబ్బాయి. ఫిజికల్ కూడా ఫిట్ కాదు అబ్బాయి. డ్రెస్సింగ్ సెన్స్ పెద్ద లేదు. అలాగే ఇప్పుడు కొంచెం వర్డ్స్ లూజ్ అవుతున్నాడు. ఆడపిల్లలు చిన్నపిల్లలు దానికి నాకు ర్యాప్ ఉందంటాడు, వాళ్ళని అటాక్ చేస్తున్నాడు. సో కరెక్ట్ వేలో లేడేమో ఈ అబ్బాయి. కొంచెం తన్ని ట్యూనప్ చేసుకోవాలనిపించింది నాకు. మీకు ఏమనిపించిందో అబ్బాయి విషయంలో అయితే కొంచెం రాయండి. కొంచెం గాడి తప్పుతున్నాడు అనిపించింది. అప్పుడు ఆదిత్యం గారు చిన్న హింట్ ఇచ్చారు, తను చారిటీస్ చేస్తామని తను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నా ఫ్యామిలీ కోసం, నా చారిటీ కోసం ఏవో చెప్తున్నారన్నమాట. ఏమని, నేను వీటి కోసం, ట్రాఫీ కోసం నేను కష్టపడాలి, నువ్వు నాకు మంచి కాంపిటేటర్వి అని మెచ్చుకున్నారు. అబ్బాయి మంచి కామెడీ సెన్స్ ఉంది. తర్వాత అందరినీ ఎవరైనా గొడవలు పడుతుంటే చాలా బాగా, అంటే ఇన్స్పైట్ ఆఫ్ కొంతమందికి కొన్ని ఉంటాయిలేండి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ వాళ్ళకి కొంచెం బాడీలోని ఒక్కొక్క దగ్గర ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంటుంది. ఇప్పుడు కామన్ అయిపోయిందండి. మేబీ ప్రిజర్వ్డ్ ఫుడ్ వల్ల, ప్యాక్డ్ ఫుడ్ వల్ల వాళ్ళు షూటింగ్స్ కూడా అన్టైమ్లీ పాపం వెళ్తుంటారు. దానివల్ల పాపం బిగ్ బాస్లో వెళ్ళేసరికి సన్నగా తీగలాగా అయిపోతాడేమో అని నేను ఆశిస్తున్నాను. గుడ్ కాంపిటేటర్ అనేసరికి కొంచెం వేళాకోళంగా తీసుకున్నాడు. బాగా కవర్ చేశారండి, గుడ్ కాంపిటేటర్ అని అన్నారు, థ్యాంక్ యూ. కానీ నాకు మీ అంత ఇంగ్లీష్ రాదు, నేను సమాధానం అందులో చెప్పలేను. కానీ ఇక్కడ మీకు ఏంటంటే ఆదిత్యం గారు తెలివితేటలు మెచ్చుకోవాలి. తను చారిటీ చేస్తాడని, ఫ్యామిలీ కోసం పాటుపడతాడని, ట్రాఫీ గురించి ఏం చేస్తున్నాడని చెప్పకనే చెప్పుకున్నాడు. అలాగే నువ్వు కొంచెం మంచి కాంపిటేటర్ అంటే ఎస్, అన్డౌటెడ్లీ అభయ్ నవీన్ ఈజ్ ఎ గుడ్ కాంపిటేటర్ టు ఎనీబడి. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో తను ఫేవరబుల్గా తీసుకోగలిగేవాడు. ఇప్పుడు అప్పుడే 1 వీక్ అయ్యేసరికి గ్రూప్లో జాయిన్ అయిపోయాడు, నిఖిలాల్ గ్రూప్లో. అదేమైనా మారుతుందేమో చూడాలి. బట్ కొంచెం ఇంకా ట్యూనప్ చేసుకుంటే హీల్ బీ అ వెరీ గుడ్ ప్లేయర్, గేమర్ అని నా ఉద్దేశం. ఆదిత్యం గారు టామ్ అండ్ జెర్రీ లాగా శేఖర్ మాత్రం పిలుస్తూనే ఉంటారు, మై గుడ్ ఫ్రెండ్ బడ్డీ అని చెప్తుంటే మీ ఇద్దరు మంచి బాండింగ్ ఉందంటాడు. వెంటనే శేఖర్ భాష చిన్న పోజులు పెట్టి ఇలాగా అలా కామెడీ, నో కామెడీ, వెరీ సీరియస్, యు ఆర్ కేర్లెస్, వెరీ ఇండిసిప్లిన్, మీరు అసలు మీ మైండ్ ఎక్కడ ఉండదు అంటే ప్రేమతోనే చెప్తున్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే శేఖర్ అంటే కన్సర్న్ ఉంది అతనికి. నువ్వు బాగా ఆడగలిగిన వాడివి, నువ్వు ఆడలేదు, నీకు ఎన్నిసార్లు కోర్టు మర్చిపోయావు, అన్నీ ప్రతిసారి అందిస్తున్నాను, ప్రతిసారి బిగ్ బాస్ నోట్లోంచి మీ పేరు వింటాను చాలాసార్లు, మంచిదే కదా, ఇట్స్ గుడ్ అన్నాడు. కాదు సీరియస్గా చెప్తున్నాను, రూల్స్ వైలేట్ చేస్తావు, నువ్వు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, నీ మైండ్ ఇక్కడ లేదు అంటే ఇంకా ఫ్యామిలీ మీదే ఉంది, ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు, నువ్వు గేమ్ ఆడు అన్నట్టు ఓ మంచి బడ్డీ కింద సలహా ఇచ్చాడని అనిపించింది నాకు.
ఎందుకంటే ఆదిత్య మాటలు మాత్రం ఆచితూచి చేస్తారు, పనులు మాత్రం అన్నిట్లోని చేస్తారు. ఆయనకి బిగ్ బాస్లో ఎలా ఉంటే కరెక్టో అన్న దాని మీదే వచ్చారు. నేనుగా ఉంటానని కూడా క్లియర్గా చెప్పారు. ఇవి అభిజిత్ మాటలు, విన్నర్ అభిజిత్ మాటలు ఇవి. నెక్స్ట్ విష్ణు వచ్చింది. మణికంఠ పిలిచేసరికి కొంచెం సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకంటే బాగా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ నాలో తప్పులు అంచడానికి నువ్వు నాతో ట్రావెల్ చేసావు 3 రోజులు, ఎప్పుడు దొరుకుతుందని చూస్తున్నానని నామినేషన్స్లో క్లియర్గా చెప్పావు. నేను చాలా హర్ట్ అయ్యాను. నన్ను చీట్ చేసావు. నన్ను ఒక విధంగా ఏంటంటే ఆ సిట్యుయేషన్లో నేను ఇప్పటికీ నిన్ను నమ్మలేకపోతున్నా, కట్టప్పలాగా అనిపించింది అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు క్లియర్గా. నామినేషన్స్లో కిందసారి చెప్పాడు ఆ అమ్మాయితో, అందుకే నేను ట్రావెల్ చేస్తున్నానని అందరితో చెప్పాడట. అందరితో కూడా చెప్పాను నేను, అమ్మాయి ఎప్పుడు తప్పు దొరుకుతుందని, వర్డ్స్ లూజ్ అవుతుందని అని చెప్పి, కట్టప్పలాగా నువ్వు నన్ను ఇచ్చేసావు, చీట్ చేసావు, ఎమోషనల్గా నన్ను హర్ట్ చేసావు అని చెప్పింది. ఓకే అన్నాడు కాన్సెప్ట్కి. నెక్స్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సోనియా, యు ఆర్ వెరీ నైస్, యు ఆర్ సో సెన్సిబుల్, కానీ కోపం వస్తే ఏమైనా మాట్లాడిస్తావు. అంటే నువ్వు స్పేస్ ఇస్తేనే, సోనియా అన్నది, నువ్వు స్పేస్ ఇస్తేనే జోకులు వేస్తానన్నావు కదా, నా దగ్గర అస్సలు అలాంటి స్పేస్ లేదు, నీలాంటి వాళ్ళకి అస్సలు లేవు. ఏదో జోకులు అంటే బచ్చది జోకులు చెప్పుకుంటుంది అన్నది కొంచెం చులకనంగా మాట్లాడింది ఒక సందర్భంలో, లైవ్లో చూశాను నేను. అడల్టరేటెడ్ అని వాడే కదా, నాకు అది నచ్చలేదు. అది అంటే అదే కింది స్థాయి, అంటే ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ అని, ఆ అమ్మాయి చాలా క్లాస్ అని ఎక్కడో చెప్పుకుంది. చెప్పుకోవడంలో 10 సార్లు యు ఆర్ సో ఎడ్యుకేటెడ్, యు ఆర్ సో, అంటే నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని విష్ణు కొంచెం స్వీట్గా చెప్పడం మొదలుపెట్టింది. పై స్థాయిలాగా బిహేవ్ చేస్తుంది తను, కింద స్థాయి వాళ్ళు వీళ్ళు అన్నట్టు 2-3 సార్లు నిఖిల్ వాళ్ళతో అనడం కూడా లైవ్లోని విన్నాను. అంటే ఏదో అక్కడక్కడ చిల్లరగా జోకులు చెప్పుకొని బతికేసే అమ్మాయి, ఈ అమ్మాయి ఏంటి నా గురించి మాట్లాడేది అన్నట్టు పెద్ద ఇంగ్లీష్ పదం వాడింది. అది చాలా తప్పండి, ఆడియన్స్కి చెప్తున్నాను నేను. అడల్టరేటెడ్ జోక్స్ ఎక్కడ అమ్మాయి వాడలేదు. ఆ గొడవకి కారణం ఒక అమ్మాయిని అలా ట్యాగ్ చేయడం కూడా చాలా చాలా తప్పు. యోగా చేసుకున్న కామెంట్ చేస్తుందట, అది చాలా తప్పు. బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు ప్రాణాయామం చేస్తుంటే కూడా ఎందుకు ఇవి అని కామెంట్ చేస్తుందట, అది అంతకన్నా తప్పు. ఈ రోజుల్లో అన్నీ అవసరమైనవి అమ్మాయి చేస్తుంటే చాలా మంచి ఫిజికల్ స్టామినా అమ్మాయి. షార్ట్స్ అవి చూస్తే విష్ణు అసలు ఎలాంటి అక్రోబాటిక్స్ చేస్తుంది తెలుసండి. ఎలా ఉండేది మనిషి, అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి కదలడానికే బద్ధకంగా ఎంత ఒళ్ళేసుకుని ఉండేది అమ్మాయి. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు, చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అలాంటి అమ్మాయిని అడల్టరేటెడ్ జోక్స్ అని అనడం తప్పున్నారా అలా అంటుంది. మీ రిలేషన్షిప్ అని కూడా అనలేదండి. మీకు పడేది కాదు నిఖిల్ అంటే, ఫ్రెండ్షిప్ ఎలా డెవలప్ అయిందని అడిగింది. ఆ అమ్మాయి చిలవల పలవ చేసి దాన్ని అంత రచ్చ చేస్తుంది అని ఈ అమ్మాయే మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏమైనా ఇస్తాను అన్న మాటలు మాట్లాడడం ఎంతవరకు సోనియా మాట్లాడుతుంది నిఖిల్తో. నువ్వు సిగరెట్లు మాని ఏమిటి ర్యాపో ఉంది వీళ్ళకి. ఇంకా 1 వీకే కలిసి ఉన్నారు. ఆ అబ్బాయి ఎవరో తెలీదు, ఏమీ తెలీదు. ఒక అన్మ్యారీడ్ గర్ల్ కూర్చొని ఆ అమ్మాయి వాటర్ బాటిల్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి నువ్వు సిగరెట్లు తాగడం మానేసి నీకు ఏమైనా ఇస్తాను, ఏమైనా కోరుకో అంటే అది శ్రీరంగ నీతులు చెప్పడం అని అనిపించింది నాకు. ఇలా అడల్టరేటెడ్ జోక్స్ అని యువతలని ట్యాగ్ చేయడం ఏమీ లేకుండా ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు. కమెంట్ చేయండి, అలాంటి వాళ్ళు హౌస్లో ఉండాలో లేదో కూడా నిర్ణయించండి. డోంట్ గో బై లుక్స్. ఎప్పుడు మనంగా ఉండాలి, బయట ఎలా ఉంటుందో తెలియదు అమ్మాయి మనకు కూడా పెద్దగా. నెక్స్ట్ ఇంకా డిస్కషన్ వెళ్తుంది. అప్పుడు ఏమన్నదంటే మీ హెడ్లోనే తప్పుంది, కరెక్ట్, అది నేను లైవ్ కూడా చూస్తున్నాను. మీ హెడ్లోనే తప్పుంది సోనియాని విష్ణు అంటుంది. అంటే అందరూ జనాలు నీతో అన్కంఫర్టబుల్గా ఉన్నారు అని ఒక మాట వదిలేసింది సోనియా. నీ డ్రెస్సింగ్ సెన్సే బాగోదు, నువ్వు పక్కన నించుండిపోతున్నావు ఏవో బట్టలు వేసుకొని అంటే, ఈ జెంట్స్ ఏదో మాట్లాడారు, అబ్బాయిలు ఏదో మాట్లాడారు సోనియాతో, చెప్పారన్నమాట విష్ణు గురించి. ఏమనుంటే అమ్మాయిగా, అమ్మ నీ డ్రెస్ బాగాలేదు, నువ్వు కరెక్ట్గా వేసుకున్నా కొంచెం దూరంగా ఉండానో చెప్పచ్చు పక్క తీసుకెళ్ళి. నామినేషన్లో అంటే వెనక వీళ్ళు మాట్లాడుకున్నారు అబ్బాయిలో సోనియాతో. సోనియా ఈజ్ ఓన్లీ క్లోజ్ టు బాయ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ. అన్కంఫర్టబుల్గా ఉన్నారు.
జనాలు పక్కకి వెళ్ళి నించునిపోతున్నావు, నీ చెత్త డ్రెస్ ఏదే అన్కంఫర్టబుల్ డ్రెస్ వేసుకున్నావు, వాళ్ళని అన్కంఫర్టబుల్ చేస్తున్నావు అని ఒక మాట అన్నది. విష్ణు దాని మీద ఎందుకు అపోజ్ చేయలేదో తెలీదు. చేస్తే మాత్రం పెద్ద రచ్చైపోయి టీఆర్పీ విపరీతంగా పెరిగి ఉంటుంది బిగ్ బాస్ది. అన్కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటా అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్న అవతలని వాళ్ళు పక్కన నించుంటున్నా అన్నది అది చాలా చాలా చెత్త కామెంటు. సో ఈ అమ్మాయి వర్డ్స్ వదిలేస్తుంది అన్నది మాత్రం విష్ణు అన్న మాటలు 100కి 100% కరెక్ట్. అయితే నాకు ఇక్కడ అనిపించింది, నువ్వు చెప్తున్నావా రాధిక అని సోనియా గురించి నాకు హా అనుకున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పేది ఒకటి, ఈ అమ్మాయిని ట్యాగ్ చేస్తుంది అడల్టరేటెడ్ అని, కానీ అడల్టరేటెడ్గా తను బిహేవ్ చేస్తుంది, కామెంట్స్ చేస్తుంది, కరెక్ట్ కాదు ఇది. నెక్స్ట్ శేఖర్ భాష వచ్చాడు, మణికంఠ అని పిలిచాడు. చాలా బాగా చెప్తాడండి నా జోకుల్లాగా ఉంటుంది. దోమని దో మా అంటే ఇద్దరు అమ్మలు అని చెప్తున్నాడు. అలాగే దో మా అంటే మామ, మామ అంటే 2 మాలు కదా, అలా సిల్లీ జోక్స్ వేస్తున్నా అందులో అంత ఫన్ క్రియేట్ చేస్తాడు ఆయన. కానీ బయట వీడియోస్లో చాలా కాంట్రవర్షియల్, చాలా వైరల్ వీడియోస్ ఉన్నాయి. ఆయన గురించి పెద్ద నాకు స్టడీ చేయలేదు, బట్ ఇక్కడ మాత్రం మంచి ఫన్ క్రియేట్ చేస్తుంటాడు. మణికి డైరెక్ట్ అటాక్. మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు కూడా అయ్యో పాపం తను చాలా ఫీల్ అయ్యి ఉన్నాడు, ఈ వీక్ వదిలేద్దామంటే ఐఎమ్ నాట్ కన్సర్న్డ్, ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ హిజ్ స్టోరీస్ అంటే నిజం కాదంట అంటావు, నువ్వు నిజం కాదని అనుకుంటున్నాను నేను. బాణాలు వేస్తుంటాడు ఎవడో, లేదంటే నాకు ఫ్లాష్ బ్యాక్ ఉందండి బాణాలు లేకుండా అంటావా, వచ్చి గుచ్చుకుంటా వేస్తాం మనం, అందుకని దాన్ని ఫేస్ చేయాలి, నువ్వు సోషలైజ్ చెయ్యవు అని భలే చెప్పాడు. ఏంటి ఏం మాట చెప్పాడు, చిరాకు అని ఒక బోర్డు వేసాడు మణికంఠ ఎవరికి, శేఖర్ గారికి వేస్తే చీ రాకు దగ్గరికి అని వేరేగా సాలిట్యూడ్లో కూర్చుంటాడు, సోషలైజ్ చేయడు అని భలే చెప్పాడు. నువ్వు సోషలైజ్ అయ్యే వరకు, ఈ సీజన్లో నువ్వు సోషలైజ్ అయ్యి మామూలు మనిషిగా ఉండే వరకు నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను అని స్ట్రైట్ బాణం వేశాడు. వెరీ గుడ్ శేఖర్ మాస్టర్. నెక్స్ట్ ఆదిత్యం, టామ్ అండ్ జెర్రీ. నువ్వు మీరు భలే మర్యాదగా మాట్లాడుకుంటారు, మళ్ళీ అస్సలు డిస్రెస్పెక్ట్ ఉండదు. ఆదిత్యని శేఖర్ మాస్టర్ మాట్లాడుకున్నప్పుడు అన్ఫిట్ అని చెప్పారు కదా హౌస్కి, నాకు చాలా బాధ వేసింది. మీరు ఒక్కళ్ళు వాకింగ్ చేస్తుంటే ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే నేను వెళ్ళి పలకరిస్తూ ఉంటాను, కంపెనీ ఇస్తుంటాను, అలా మీకు ఇచ్చాను, మీరు నన్ను ఇలాగ అంటున్నారు అని చెప్పి ఏవో కొంచెం ఫన్ దీంట్లో వెళ్ళారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆదిత్యం టు ఓవర్కమ్ దట్ స్ట్రెస్, ఆ పెయింట్ వేస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళు పిలిచినప్పుడు నామినేషన్ వేసినప్పుడు ఒకసారి శివుడులాగా నా భంగిమలో, ఒకసారి యోగా భంగిమ, ఒకసారి ఇలాగా ఏమంటారు బైసెప్స్ చూపిస్తూ అది క్లాప్స్ కొట్టండి ఈ భంగిమ బాగుందా అని అంటూ పెయింటింగ్లు వేయించుకున్నారు. 3-4 సార్లు పడినట్టున్నాయి ఆయనకి. సో వెరసి ఎంతవరకు నామినేషన్ అయింది, సగమే అయింది, ఇంకా చాలామంది ఉన్నారు. రేపటి దీంట్లో చూద్దాం. ఒక్కొక్క నామినేషన్కి ఒక్కొక్క ఇది పెట్టి ఇద్దరు హక్ చేసుకున్నారు, చాలా టైట్ హక్ చేసుకుని ఇద్దరు నవ్వుకున్నారు, బాగుంది. ఈ బిగ్ బాస్లో ఒక దోస్తానా స్టోరీ వీళ్ళ మధ్యన స్టార్ట్ అవుతే, ఇద్దరు మెచ్యూర్డ్ మెన్ మధ్యన దోస్తానా స్టార్ట్ అవుతే గేమ్లోకి ముందుకు వెళ్తారని, అందరికి మంచి సలహాలు ఇస్తారని, గేమ్ బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, గుడ్ నైట్, సీ యూ టుమారో.